విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి మరింత వేగంగా పాస్పోర్ట్ల జారీ. విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ ఉండాల్సిందే. అయితే పాస్పోర్ట్ తీసుకోవడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే. రోజుల తరబడి సమయం పట్టేది. పాస్పోర్ట్ కార్యాలయాల చుట్టూ తిరగటం, పోలీస్ వెరిఫికేషన్ ఇలా చాలా సమయం పట్టేది. దీంతో పాస్పోర్ట్కు అప్లై చేసుకున్న వాళ్ళు రోజుల తరబడి నిరీక్షించేవారు. ఇక నుంచి ఆ అవసరం లేదు. మరింత వేగంగా పాస్పోర్ట్లు జారీ చేయనున్నారు. గతంలో పాస్పోర్ట్ అపాయింట్మెంట్ కోసం 22 రోజులు పట్టేదని, ప్రస్తుతం 6 నుంచి 8 రోజులకు కుదించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పాస్పోర్ట్ అధికారిని స్నేహజ వెల్లడించారు. పోలీస్, పోస్టల్ డిపార్ట్మెంట్ సహకారంతో తక్కువ సమయంలోనే పాస్పోర్ట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పాస్పోర్ట్ల అపాయింట్మెంట్ విషయంలో ఆర్పీఓ హైదరాబాద్ అరుదైన మైలురాయిని చేరుకుందని ఆమె వెల్లడించారు. ఆర్పీఓ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ వ్యాప్తంగా 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. వీటి ద్వారా 2024లో ప్రతిరోజు సగటున 4200 దరఖాస్తులను పరిశీలించినట్లు చెప్పారు. పాస్పోర్ట్ల జారీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సేవలతో కలిపి 9.2 లక్షల అప్లికేషన్లు పరిష్కరించినట్లు వెల్లడించారు. వరంగల్లో అత్యధికంగా రోజుకు 130కి పైగా, మిగతా కేంద్రాల్లో 90 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయన్నారు. తాత్కాల్ పాస్పోర్ట్ల 1 నుంచి 3 పని దినాల్లోనే జారీ చేస్తున్నట్లు స్నేహజ వెల్లడించారు. సాధారణ పాస్పోర్ట్లన్నీ పోలీస్ ధృవీకరణ సమయం మినహా 5 నుండి 7 వర్కింగ్ డేస్లో జారీ అవుతున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లో ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సంచార పాస్పోర్ట్ సేవల కోసం ప్రత్యేక వ్యాన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 2025లో ఇంతకంటే ఉత్తమ పనితీరును కొనసాగిస్తామని స్నేహజ వెల్లడించారు.